రే వాడిని లేపండి రా. రే పిచ్చోడా, రే లేరా. హలో రే నిన్నేరా. రే రే రే. ఓకే రే అని కొట్లేపరా. ఓకే రే రే. యా షూర్ సార్, నేను అప్లోడ్ చేస్తాను. ఏంట్రా ఇడు కొడతాడా ఏంటి? అలా చూస్తున్నాడు ఏంట్రా ఇడు? ఏయ్ పిచ్చోడా, ఏంట్రా చూపు? రుద్రేంట్రా ఆవిడ దగ్గరికి వెళ్తున్నావు? లాగండి రా, పట్టుకుంటా. ఏం చేస్తున్నావురా? పిచ్చినాయాల వెనకరా, నీకే చెప్తుందా కొడతాను. రారా, రాయి తీరా, రాయి తీసుకోరా. నువ్వు వదలవయ్యా. రాయి తీరా నువ్వు. ఏంట్రా ఇది? మీదకి వస్తున్నాడు. పట్టు లెగితే కొడతాడు మళ్ళీ. ముందు నడరా. ఉండండి రా పాపం, దెబ్బ తగిలినట్టు. రారా ముందు. షిట్, పిచ్చోడిని చూసి పారిపోయి వచ్చాడు. వీడికి లైవ్ షూట్ చేయాలంట. సార్ ఇలాంటి ప్రాజెక్ట్ నేను పని చేయలేను సార్. ఇదంతా కాదు సార్, మాకు సెటిల్ చేయండి. సార్ రియల్ లైఫ్ షూటింగ్ అంటే ఇలాగే ఉంటుందని మీకు తెలీదా? అంటే పిచ్చోడి చేతులు సావాలా? నాకు వచ్చిన కోపానికి పోలీసులకు ఫోన్ చేసి వాడి సంగతి చూస్తా. సార్ మీరెందుకు సార్ అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు? సార్ ఎలాగో వచ్చారు కదా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయాలండి. ఎందుకు అనవసరంగా గొడవ? పేమెంట్ ఇస్తున్నాం కదా. ఏంటి పేమెంట్ ఇస్తున్నావా? పేమెంట్ ఇస్తున్నావు అని చెప్పి కాళ్ళలో దూకుచామంటావు మమ్మల్ని? అర్థం చేసుకోండి సార్, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లైవ్లో షూట్ చేయడం మా వల్ల కాదు సార్, మేము వెళ్ళిపోతాం. ఇంకొకరిని చూసుకోండి. ఏంట్రా? పర్లేదురా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయకు. బయలుదేరు మనం. నేను వెళ్ళినా కూడా వాడిని మాత్రం వదలను. ఈ హత్యలన్నిటికీ కారణం వాడే అని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్లోకి వేయించకపోతే చూడు, అప్పుడు తెలుస్తుంది వాడికి. ప్రతి వాడు చెప్పేవాడే. ఇది నా ప్రాజెక్ట్, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు. బయలుదేరండి.
రా రుద్రా, నువ్వు వస్తావనుకున్నా. వచ్చావా? పాపం రా, తను నీకోసమే ఎదురు చూస్తుంది. తనని నీ దగ్గరే ఉంచుకోరా. నువ్వు లేకుండా తను ఎంత కష్టపడుతుందో తెలుసా? చిన్న పిల్లలాగా నీకోసం ఎదురు చూస్తుందిరా. నువ్వు వస్తావని పిచ్చిదానిలా ఏడుస్తుందిరా. పాపంరా మీరా, మీ ఇద్దరు ఎలాగన్నా కలుసుకోవాలరా. నాకు అది చాలరా. నేనేమైపోయినా పర్లేదు. నేను ప్రశాంతంగా ఎలాగలా బతికేస్తాను. హలో ఒక్క నిమిషం. మీరు అనుకున్న రుద్ర నేను కాదు. నా పేరు సురేంద్ర. వైజాగ్ గీతంస్లో చదువుకుంటున్నాను. మీ ఊరు వంతెన దగ్గర వరుస హత్యలు జరుగుతున్నాయని తెలిసి అది షూట్ చేద్దానే వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఈ బ్రిడ్జ్ గురించి, శివగణేష్ చావు గురించి మీకు తెలుసన్నారు. అది తెలుసుకుందామని నేను వచ్చాను. కొంచెం చెప్తారా ప్లీజ్? ఏమండి, మీకు ఏం తెలుసు అదే చెప్పండి ప్లీజ్. రే రుద్ర, మతి చెడిపోయిందా నీకు? ఏంటేంటో మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా ఏంటి? నోటికొచ్చింది అవుతున్నావు. మీరెవరో తెలియదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నయ్యం, నువ్వెవరని అనలేదు. ఈ మాట మీరా వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? రే, ఏమైందిరా? రే, యుఎస్ వీసా వచ్చిందని అమెరికా వెళ్తానని చెప్పావు కదరా. ఇంతలో ఏమైందిరా? బ్యాగ్తో ఎలా వచ్చావు? సరే, లోపల రండి. రండి, పద. కూర్చోండిరా, కూర్చోండి. కూర్చో. తను మీరా. ఏం జరిగిందిరా? చిన్న గొడవరా, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. పారిపోయి వచ్చారా?